లేకపోతే నేనైతే ఇక్కడ 4 రోజులైనా ఉండమన్నా ఉంటా. లొకేషన్ చూడండి ఎంత బాగుంది. కొంచెం ముందుకు వస్తే ఇక్కడ పారాగ్లైడింగ్ చేస్తున్నారు చూడండి. అసలు వ్యూ చూడండి ఎంత బాగుందో, అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు చూడండి జనాలు. లైఫ్ అంటే ఇది అని ఒక్క క్షణం నాకు గుర్తు చేసింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ మనోజ్ వ్లాగ్స్ గోవా సిరీస్ డే 3. మనం వచ్చేసి జోస్టల్ హాస్టల్కి అయితే వెళ్తున్నాం. ఇది వచ్చేసి రూమ్స్ లా కాదు, నార్మల్ హాస్టల్. మన హైదరాబాద్ హాస్టల్ రూమ్స్ లో ఎలా ఉంటాయి, బెడ్స్ ఒక 4-5 ఒకే దగ్గర పడుకుంటారు, స్టేంజర్స్. అలాగే ఇది కూడా ఒక హాస్టల్ టైపు, జోస్టల్ అనేసి ఉంది. గూగుల్లో సెర్చ్ చేయండి తెలుస్తుంది. మంచి రేటింగ్ కూడా ఉంది, బాగానే ఉంది. మేము అక్కడికైతే వెళ్తున్నాం. బుకింగ్ ఏం చేసుకోలేదు. మ్యాక్సిమం అక్కడికి వెళ్తే దొరకతాయన్న ఒక ఐడియా అయితే ఉంది. మేబీ దొరకవచ్చు, దొరకపోవచ్చు, మాకైతే తెలీదు. మేమైతే బయలుదేరేసాం, అక్కడికి వెళ్ళి చూసుకుందామని. దొరకపోతే వేరే దగ్గర రూమ్ ఏమైనా తీసుకుంటాం. హాస్టల్ బాగుందని రివ్యూస్ చూసాం, అందుకనే వెళ్తున్నాం అక్కడికి. అక్కడ నుంచి ఆరంబల్ బీచ్కి వెళ్ళాలి. ఆ బీచ్ లో ఫారినర్స్ కానీ బాగుంటది అన్నారు. షాపింగ్ ఏరియా బాగుంటదంట, బీచ్ బాగుంటది, సన్సెట్ బాగుంటది, వ్యూ బాగుంటది అన్నారు. కాబట్టేసి ఆరంబల్ బీచ్ కి నెక్స్ట్ ప్లాన్. ముందైతే హాస్టల్ కి చేరి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసి అక్కడ నుంచి అయితే బయలుదేరుతాం మేమైతే. నాకు గోవాలో ఇప్పటికీ మిస్టరీగా అనిపించేది ఈ హిందూ టెంపుల్స్. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మన టెంపుల్లో అయితే కట్టలేదు, కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నాయి. వాళ్ళ డిజైన్లు, దేవుళ్ళ విగ్రహాలు కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి వినాయకుడు టెంపుల్. క్లోజ్ అయినట్టుంది. నేను మిట్ట మధ్యాహ్నం, మేము ఎప్పుడు వచ్చినా మధ్యాహ్నం వస్తాం టెంపుల్స్కి. నాకు అదేందో తెలియదు, అలా రాసి పెట్టి ఉంది ఈసారి గోవాలో. ఈసారి కానీ మళ్ళీ గోవాకి వస్తే ఓన్లీ టెంపుల్ మీద ఒక వీడియో చేయాలని ఉంది నాకైతే. గోవా టెంపుల్ మీద మీకు ఒకవేళ గోవా టెంపుల్ మీద వీడియో కావాలంటే మెసేజ్ చేయండి, ఖచ్చితంగా. ఎక్కువ మెసేజ్లు వస్తే ఖచ్చితంగా చేస్తాను. ఈ బ్రిడ్జ్ వచ్చేసి చపోరా రివర్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జిని దాటుకొని మనం వెళ్ళాలి ఇప్పుడు. బ్రిడ్జ్ మీద వ్యూ చూడండి ఎంత బాగుందో. అటు ఇటు నది, చుట్టూ కొండలు, పచ్చదనం, చాలా బాగుంది అసలు చూడడానికి లొకేషన్. బస్సులు చూడండి, ఇక్కడ గోవాలో బస్ జర్నీ చేసే వాళ్ళు చేయండి, ఎందుకంటే చాలా చీపు. గవర్నమెంట్ కి సంబంధించిన వెహికల్స్ కానీ ఏవైనా ఇక్కడ డెడ్ చీపు. గవర్నమెంట్ సంబంధించిన, ప్రైవేట్ అంటే ఆస్తులు అడిగేస్తున్నారు. ఇక్కడ పోలీసులు చెకింగ్ కూడా జరుగుతున్నట్టుంది, ఎవరన్నా ఆపున్నారు. ఇక్కడ మటుకు పోలీసులు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. మీరైతే ప్రాపర్ మెయింటైన్ చేయండి, లైసెన్సులు కానీ లేకపోతే బండి పేపర్స్, ఒకవేళ మీద ఓన్ బండి అయితే హెల్మెట్, ఇవన్నీ మంచిగా మెయింటైన్ చేయండి. ఈ సర్కిల్ ఒకసారి చూడండి ఎంత బాగుందో. అసలు సెంటర్ లో చూడండి రాళ్ళను ఎలా పెట్టారు, చాలా బాగుంది, డిజైన్ లాగా ఉంది రాళ్ళు మటుకు. సర్కిల్ వచ్చేసి చోప్ డ్యామ్ సర్కిల్ అంటారు. మోర్జిమ్ బీచ్ కి వెళ్ళే దారి ఇది. మీరు ఆరంగల్ వెళ్ళాలంటే మోర్జిమ్ బీచ్ సైడే వెళ్ళాలి. మా జోస్టల్ కూడా రూమ్స్ అటే ఉన్నాయి, కాబట్టి ముందు రూమ్స్ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత బీచ్కి వెళ్తాం. నాకు ఇక్కడ టెంపుల్స్ చూడంగానే ఆగిపోవాలని ఉంది, కానీ మేము వేసుకున్న ప్లాన్కి మాకున్న సెలవులకి మటుకు కష్టమే. 4-5 days అనుకున్నాం కాబట్టి సాధ్యమైనంత వరకు మేము అనుకునేవన్నీ తిరగాలి. అనుకునే ఏం లేవు, కొన్ని ప్లేసెస్ లొకేషన్స్ బాగున్నాయి, ఫోటోగ్రఫీ బాగుందని చెప్పారు, కాబట్టి వాటి కోసం వెళ్తున్నాం మ్యాక్సిమం. మేము ఇప్పుడు దాకా చూడండి ఎక్కువ బీచెస్ ఎక్కువ పోలేదు, నైట్ టైం ఒక్కటే పోతాం బీచెస్. మిగతా అంతా ఇలా పల్లెటూరులను చూస్తాం మేము. గోవాలో 90% బిజినెస్, అది షాపింగ్ బిజినెస్, టూరిజం లేకపోతే ఏమో గోవా చాలా కష్టం రన్ అవటం అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఇక్కడ 99% టూరిజం మీద ఉంటది. పోయే కొద్దీ ఫారినర్స్ ఎక్కువ కనిపిస్తున్నారు మాకు. ఇటు మనోళ్ళు చాలా తక్కువ వస్తారు అనుకుంటా మ్యాక్సిమం. ఆ బాగా బీచ్, కాలంగట్ బీచ్ అంతవరకు ఆగిపోతారు అనుకుంటా మనోళ్ళు, ఎందుకంటే అటు ఎక్కువ పబ్స్, బీచెస్ బాగుంటాయి కాబట్టి. ఇటు ఆరంభంలో వచ్చేసరికి నీకు ఫారినర్స్ ఎక్కువ కనిపిస్తున్నారు. ఈ అబ్బాయి చూడండి ఎంత పొడవున్నాడు, అసలు 7 దాకా ఉన్నాడు. అసలు నేనైతే ఆశ్చర్యపోయా అబ్బాయిని చూసి, 7 అడుగులు ఏంద్రా బాబు అని. ఫారినర్స్ అంతే ఆ మాత్రం ఉంటారు హైట్. ఇక్కడ మొత్తం టూరిజం ఇవే ఎక్కువ, షాపింగ్సే ఎక్కువ ఉంటాయి. ఇవి మా హాస్టల్ రూమ్స్ వచ్చేసి. ఏసీ ఉంది, 6 షేరింగ్ ఇచ్చాడు. మాకైతే వెయిట్ చేపించాడు 2 hours, ఎందుకంటే రూమ్స్ ఖాళీలే, ఓన్లీ ఆన్లైన్లో బుక్ చేయాలన్నారు. మాకైతే కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటే కొంచెం వెయిట్ చేపించి ఇచ్చారు. బాత్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి, పార్కింగ్ ప్లేస్ బాగుంది. ఇక్కడ లొకేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది, ఒక రిసార్ట్ టైప్ ఉంది. ఇదైతే చూడటానికి హాస్టలే కానీ
మంచి రిసార్ట్ టైప్ ఉంది. స్విమ్మింగ్ పూల్ ఉంది. మంచి లొకేషన్స్, బీచ్ లో ఉన్నట్టు బెంచెస్ ఇచ్చాడు. చాలా బాగుంది అసలు. స్విమ్మింగ్ పూల్ చూడండి, పిల్లలకు కూడా సెపరేట్ గా ఇచ్చాడు. ఎవరైనా ఈ పక్క వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ హాస్టల్ మటుకు ప్రిఫర్ చేయండి. మీకు ప్లస్ 6 షేరింగ్ కాకపోయినా 2 షేరింగ్ 3 షేరింగ్ కూడా ఉంది. కొంచెం కాస్ట్ పడింది. మాకు వచ్చే 6 షేరింగ్ 800 పడింది. చాలా రీజనబుల్ రేటు. ఇక్కడ మాక్సిమం తెలుసా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఒక నెల రోజుల పాటు ఇక్కడే స్టే చేసేస్తున్నారు, తక్కువ రేట్లు కాబట్టి. 800 రోజుకి పెద్ద విషయం కాదు. ఇక్కడ చూడండి, క్యారమ్స్ కూడా ఉంది ఆడుకోను. ప్లే థింగ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. క్యారమ్ బోర్డు ఉంది ఆడుకోను. ఇక్కడ లోపల చూడండి, మీరు వర్క్ చేయడానికి వర్క్ స్టేషన్ కూడా ఇచ్చాడు. ప్లగ్ పాయింట్స్, వర్క్ స్టేషన్, చైర్స్. అసలు సాఫ్ట్వేర్లు అయితే చంపేస్తారు ఈ ప్లేస్ను. అంత బాగుంది అసలు. టేబుల్ టెన్నిస్ చూడండి ఎంత బాగుంది అసలు. అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. చాలా చీప్ రేటు. నాకు నిజంగా అనిపించింది ఇంత చీపా అని. మాకు ఎక్కువ రోజులు లేదు ఇక్కడ, 1 డేనే ఉండాల్సి వస్తుంది కాబట్టి మేము మాక్సిమం ఎక్స్ప్లోర్ చేయలేకపోయాం. లేకపోతే నేనైతే ఇక్కడ 4 రోజులైనా ఉండమన్నా ఉంటా. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. చాలా నీట్గా ఉంది. మళ్ళీ తెలుసా, రూమ్స్ కూడా చాలా నీట్గా డైలీ వచ్చి చిమ్ముతారు, క్లీన్ చేస్తారు. బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంది. చుట్టూ చెట్లు. ఒక రిసార్ట్ టైపే ఉంది. ఒక హాస్టల్లో అయితే నాకు అనిపించలేదు. మంచి రిసార్ట్ టైప్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మటుకు ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. ఇక్కడ లైవ్ కిచెన్ కూడా ఉంది. మీకు రెస్టారెంట్ ఉంది, మీకు కావాల్సింది వండి పెడతారు. ప్రాబ్లమే లేదు. ఫుడ్ కూడా ప్రాబ్లం లేదు ఇక్కడ. చాలా బాగుంది ఫుడ్ కూడా. మేము టేస్ట్ చేస్తాం, చాలా బాగుంది. ఎక్సలెంట్ గా ఉంది అసలు. చూడండి, నైట్ పూట అయితే ఎక్సలెంట్ అసలు. లైటింగ్ కానీ ఏ మాత్రం హైలైట్ ఉంది. మేము ఇప్పుడైతే బీచ్కి వచ్చేసాం. ఇది వచ్చేసి చొపారా రివరే, సముద్రంలో కలుస్తుంది. కాకపోతే ఇక్కడ మాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇక్కడ చూడండి రివర్ పక్కన కాటేజెస్ ఇచ్చారు. చూడండి ఎంత బాగున్నాయి అసలు. రివర్ పక్కనే ఉన్నాయి, ప్లస్ పక్కనే సముద్రం. అసలు వ్యూ మటుకు ఎక్సలెంట్ గా ఉంది. ఇక్కడ కూడా మీరు కావాల్సి ఉంటే రూమ్స్ తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటది అనుకుంటున్నాను, ఎందుకంటే ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు. మాక్సిమం ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. వ్యూ చూడండి అసలు ఎంత బాగుంది. పక్కనే కొండ, రివరు, అందరూ అక్కడ ఈత కొడుతున్నారు. ఈ పక్కన సముద్రం. ఎక్సలెంట్ గా ఉంది ప్లేస్. అసలు వ్యూ చూడండి ఎంత బాగుందో. అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు చూడండి జనాలు ఈత కొడుతూ. అసలు చుట్టూ కొండలు, చెట్లు. అసలు ఎక్సలెంట్ గా ఉంది. నాకు ఈ వ్యూ చూస్తుంటే చూడండి గోదావరి జిల్లాలు గుర్తొస్తున్నాయి. పోతుంటే మొత్తం కొబ్బరి చెట్లు వస్తూ ఉన్నాయి, పక్కన చెరువు. గోదావరి జిల్లాలో పల్లెటూర్లు ఎట్టుంటాయి అసలు, చెరువు ఒడ్డున అలా ఉన్నాయి. అసలు ఎక్సెల్ ఉంటుంది చూడండి వ్యూ మటుకు. బీచ్ వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు. రిలాక్స్ కావడానికి చైర్లు ఉన్నాయి. అసలు చుట్టూ కొండలు, చెట్లు. ఎక్సలెంట్గా ఉంది. డ్రెస్ మార్చుకోవడానికి రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడైతే. అసలు వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు.
కొంచెం ముందుకు వస్తే ఇక్కడ పారాగ్లైడింగ్ చేస్తున్నారు చూడండి. నా లైఫ్లో కొన్ని ఉన్నాయి, స్కూబా డైవింగ్, పారాగ్లైడింగ్, దాని తర్వాత వచ్చేసి స్కై డైవింగ్. ఇవన్నీ చేయాలని ఒక ఆశ ఉంది. ఇక్కడ ట్రై చేద్దాం చూస్తే ఇక్కడ కొంచెం ఏదో ట్రబుల్ వల్ల కుదరట్లేదు, అందుకనేసి లేదన్నారు. 500 ప్రాబ్లం లేదు, చాలా తక్కువే. కాకపోతే ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చింది, కరెక్ట్గా గాలి లేకపోతే ఏదో ప్రాబ్లం అయ్యో లేదన్నారు, అందుకనే కుదరలేదు. గోవా ఎవరొచ్చినా ఆరంబుల్ బీచ్ మట్టుకు ఖచ్చితంగా రండి. ఎందుకంటే ఇక్కడ బీచ్కి వెళ్ళే దారిలో మార్కెట్ ఉంటుంది, బట్టల మార్కెట్ కానీ లేకపోతే ఏమైనా ఐటమ్స్ మార్కెట్ కానీ ఎక్సలెంట్గా ఉంది. తక్కువ, కొంచెం చీపే. మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ అమ్మే వాళ్ళలో. షాపులు తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నాయి. నేను అదే ఎవరో మాట్లాడుతున్నారని నేను అనుకుంటే తెలుగు వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు ఇక్కడ. కానీ మన తెలుగు వాళ్ళే, కానీ రేటు మటుకైతే తగ్గలేదు. నాకైతే చాలా బేరం ఆడాం, రేట్లు మటుకు కష్టం, తగ్గలేదు. వేరే షాప్లోకి వెళ్ళి తీసుకోవాల్సి వచ్చింది. ఏం చేస్తాం, రేటు తగ్గిపోతే మనోళ్ళైనా పక్కోళ్ళైనా ఒకటే. 10 రూపాయలు కూడా తగ్గకపోతే ఏం చేస్తాం చెప్పండి. కాకపోతే మార్కెట్ మటుకు ఎక్సలెంట్గా ఉంది. చాలా వస్తువులు ఉన్నాయి తెలుసా ఇక్కడ, లేడీస్ కానీ జెంట్స్ కానీ. లేడీస్కి అయితే పండగే, వాళ్ళ షూస్ నుంచి హెయిర్ పిన్ వరకు అన్నీ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళకైతే పూసలు, అసలు దొరికే కలర్ రాళ్ళు, రుద్రాక్షలు చూడండి, బ్రేస్లెట్ టైపు పూసలు ఎంత బాగున్నాయి అసలు. ఇవి చూడండి ఎంత బాగున్నాయి అసలు. మార్కెట్ మటుకు హైలైట్ ఉంది అసలు. వస్తువులు కూడా చాలా బాగున్నాయి, కొంచెం పురాతన కాలం టైపు ఉన్నాయి. చూసి తీసుకోండి, ఎందుకంటే అసలే మనకి ఇప్పుడు చైనా బజార్లు ఎక్కువ అయిపోయినాయి. అన్ని ఏది ఒరిజినల్ ఏది డూప్లికేటో తెలియకుండా పోతుంది, కాబట్టి కొంచెం చూసి తీసుకోవాలి. మోడల్స్ మటుకు చాలా బాగున్నాయి ఇక్కడ, దేవుళ్ళే కానీ జంతువులే కానీ. అసలు ఇవి చూడండి ఎంత బాగున్నాయో. అసలు ఈ బుజ్జమ్మ చూడండి ఎంత క్యూట్ గా దూకుతుందో, అసలు ఎంత బాగుంది చూడడానికి. అసలు చాలా క్యూట్ గా బుజ్జిగా అడుగులు వేసుకుంటే వెళ్తుంది. అబ్రాడ్ పేరెంట్స్ కొంచెం ఫ్రీడమ్ ఇస్తారు పిల్లలకి. మన వాళ్ళు అయితే ఏంటి పరిగెత్తనో చేపట్టుకొని లాగుతారు, కానీ వాళ్ళు మటుకు వదిలేస్తారు. వాళ్ళు ఓన్ గా నేర్చుకోవాలి. పిల్లల్ని చిన్నప్పటి నుంచి స్విమ్మింగ్ అలవాటు చేస్తారు, చిన్న మోటార్ బైక్స్ అలవాటు చేస్తారు, ఎలక్ట్రికల్ బైక్స్. వాళ్ళు బాగానే పెంచుతారు పిల్లల్ని. మనం కొంచెం ప్రొటెక్టివ్ గా ఉంటాం, మనము బాగా చూసుకుంటాం, కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటాం. వాళ్ళు కొంచెం ఫ్రీడమ్ ఇస్తారు, అంతే తేడా. ఇక్కడ ఫారినర్స్ చూడండి ఎంత మంది వచ్చున్నారు. అసలు 90% ఫారినర్స్ కనిపిస్తున్నారు ఇక్కడ, 10% మాత్రమే మన వాళ్ళు కనిపిస్తున్నారు. ఫారినర్స్ కి మంచి బీచ్ అన్నారు ఇది, ఎందుకంటే చుట్టూ కొండలు, సముద్రం, ప్లస్ మార్కెటింగ్ ప్లేస్ కూడా కదా. మంచి ఐటమ్స్ ఉంటాయి, వాళ్ళు కొనడానికి డ్రెస్సెస్ ఉంటాయి, చీప్ గా దొరుకుతాయి. కాటేజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ, వాళ్ళకి తగ్గట్టుగా. వాళ్ళైతే చాలా చీప్ గా తీసుకుంటారు, మరి 500-400కి బేరం ఆడతారు రూమ్స్ ని, ఉండే రూమ్స్ ని. అంత తక్కువగా బేరం ఆడతారని, తక్కువ ఖర్చుతో గడిపేస్తారు లైఫ్ వాళ్ళు. ఎందుకంటే మళ్ళీ ఒక 6 months దాకా ఉండాలి కాబట్టి వాళ్ళు ఇక్కడ ఏం లేదు, బీచ్లో ఉండటం, తిరగటం, అంతే. లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటారు వీళ్ళు. పైకా ఉందా? అవునా? మా ఫ్రెండ్ గారు ఒక కొండ చూపించి దాన్ని ఎక్కదాం అంటున్నాడు. ఏరా అంటే, సన్సెట్ చాలా బాగా కనిపిస్తుందిరా, ఒకసారి పైకి ఎక్కి తిరగదాం, చాలా బాగుంటది అంటున్నాడు. చూద్దాం మేము కూడా. రూట్ ఉందో లేదా అంటే, రూట్ మెట్లు ఉన్నాయి పైకి కొంతవరకు, అక్కడ నుంచి కొంచెం ట్రెక్కింగ్ టైప్ ఉంటుందిరా అంటున్నాడు. ఒకసారి పైకి ఎక్కి చూడాలి నేను కూడా ఎలా ఉంటది ఏందని.
ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుంది అసలు. ఇక్కడ నుంచి చూడండి సముద్రం ఎంత బాగా కనిపిస్తుంది. చెట్లు, ఇల్లులు, సముద్రం. ఇక్కడ సముద్రం దగ్గర నుంచి కొంచెం పైకి కొండ టైప్ ఉంది. పైకి ఎక్కుతున్నాం. మెట్లు చూడండి కొంచెం హైట్ ఉంది, కొంచెం లాంగ్ కూడా ఉంది పైకి. చూడండి ఎంత బాగుందో. చాలా సన్న రోడ్డు, మళ్ళీ ఒక మనిషి నడిచే అంత రోడ్డే ఉంది ఇక్కడ. కొంచెం స్లిప్ అయినా అవతలకు పడిపోతాం. కాకపోతే పర్లేదు, లొకేషన్ మటుకు ఎక్సలెంట్గా ఉంది. ఫారినర్స్ ఎక్కువ పోతున్నారు ఇటు తెలుసా, ఎందుకంటే పైన కొండ మీద క్యాంప్ ఫైర్ వేస్తారంట. ఇక్కడ చూడండి పరశురాముడితో ఒక చిన్న ఫోటో పెట్టి గుడిలాగా కట్టారు. ఆయన గొడ్డలి, పాదముద్రలు, పాలరాతితో ఉన్నట్టుంది. ఒక రాయికైతే గొడ్డలు పెట్టారు. ఇక్కడ చిన్న గుడిలా పెట్టి ఆయన ఫోటో పెట్టినారు పరశురాముడిది. అమ్మవారు పక్కన రోజు పూజ కూడా చేసేటట్టున్నారు. అసలు ఈ కొండ మీద వచ్చి చేస్తున్నారు చూడండి, ఎక్సలెంట్. ఇక్కడ నుంచి చూడండి అసలు ఎంత బాగుందో. స్కై, సముద్రం, సన్సెట్ అవుతుంది ఇప్పుడిప్పుడే. హైలైట్ ఉంది లొకేషన్ మటుకు. చూడండి పైన చాలా బాగుంది. ఇది చూడండి పోతుంటే వస్తానే ఉంది రూటు. ఒక మనిషి బట్టి అంత సంద, అంతే నడుచుకుంటా పోవాలి కొండపైకి. పైకి వచ్చాను చూడండి. సిటీ మొత్తం చూడండి ఎలా కనిపిస్తుంది అసలు పైన. ఇంకా ఎక్కాలి పైకి మేమైతే. ఆ కింద నుంచి వచ్చాం మేమైతే. అసలు కొండ అంచున కూర్చొని సముద్రం ఒడ్డున సూర్యాస్తమయం ఎంజాయ్ చేయడం ఎంత బాగుంటుంది అంటే నిజంగా. నేను ఎన్ని గంటలైనా కూర్చుంటా అలా. 6 గంటలు కూర్చున్నానంటే చీకటి పడేదాకా అక్కడే కూర్చుంటా. నాకు చాలా ఇష్టం బీచ్ ఒడ్డున కూర్చోవటం అంటే. ఇలా ఫారినర్స్ కూడా ఎంతమంది ఉన్నారు చూడండి ఇక్కడ. అందరు పైకి పోతానే ఉన్నారు సన్సెట్ ఎంజాయ్ చేయడానికి. పైన పారాగ్లైడింగ్ కూడా జరుగుతుంది చూడండి. ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ని, ఇలాంటి ఒక ఎంజాయ్మెంట్ ని మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినా సంపాదించలేరు, కొనలేరు కూడా. నిజంగా ఆ అనుభూతి రాదు మీరు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా. ఈ అమ్మాయి చూడండి లైఫ్ అంటే ఇది అని ఒక్క క్షణం నాకు గుర్తు చేసింది. ఎందుకంటే చూడండి సన్సెట్ అవుతుంది, హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ అసలు ప్రపంచాన్ని మర్చిపోయి తన లోకంలో తనుంది. లైఫ్ అంటే అదే. ఏ టెన్షన్స్ ఉండకూడదు, ఏ కష్టాలు ఆలోచించకుండా ఆ క్షణం నవ్వుతూ బతికేయాలి. కష్టాలను కూడా చిరునవ్వుతో ఎదిరించడమే లైఫ్ అంటే. నీకు ఎన్ని ప్రెజర్స్ ఉన్నా, నీకు అవకాశం వచ్చిన ఎంజాయ్మెంట్ మూమెంట్ ని వదులుకోకూడదు. ఆ క్షణం నువ్వు ఎంజాయ్ చేసేయాలి. ఎందుకంటే ఆ టైం మళ్ళీ నీకు రాదు. ప్రెజర్స్ ఎప్పుడు ఉంటాయి కానీ ఎంజాయ్మెంట్ రాదు కదా. ఇక్కడ కొండపైన చూడండి అందరూ క్యాంప్ ఫైర్ వేసుకుంటారంట నైట్. ఫారినర్స్ అందరు కలిసి మ్యూజిక్ ప్లే చేస్తూ క్యాంప్ ఫైర్ వేసుకొని ఎంజాయ్ చేస్తారంట. ఇక్కడ ప్లేస్ మటుకు హైలైట్ ఉంది. చిన్న టెంపుల్ ఉంది. క్యాంప్ ఫైర్ వేసుకొని నైట్ అంతా ఇక్కడే గడుపుతారంట అందరూ. నాకు నైట్ ఇక్కడే ఉండాలని ఉంది కానీ రేపు మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలి. మా టైం కూడా అయిపోయింది. అందుకనేసి మేము తొందరగా లొకేషన్ చూసుకొని కిందకెళ్ళి సన్సెట్ వీడియో తీసుకొని బయలుదేరేస్తాం ఇక్కడ నుంచి మేము. చూడండి ఎంత బాగుందో అసలు. ఎక్సలెంట్గా ఉంది లొకేషన్ మటుకు. మీరు గోవాకు పోయి చెట్లు తీయడానికా? ఓకే మీరు